సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు ఏం కూర వండాలి అని తలబొక్కుంటున్న వారికి టక్కున గుర్తొచ్చేది కోడిగుడ్డు. ఇక బ్యాచిలర్స్ కైతే అదే ఆరాధ్య దైవం. పప్పు వండితే నంజుకోవడానికి ఓ ఆమ్లెట్ మస్ట్. బలం కోసం రోజుకో బాయిల్డ్ ఎగ్. ఇలా ప్రతి ఇంటి పొయ్యి మీద కామన్ గా పెత్తనం చేసేది కోడిగుడ్డు. అందుకనే షాపింగ్ కు వెళ్ళినప్పుడు కోడిగుడ్లను డజన్లకు డజన్లు తెచ్చి ఫ్రిడ్జ్ లో పడేస్తాం. ఎందుకంటే ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి. అంతా ఓకే కానీ ఫ్రిడ్జ్ లో పెట్టడంతోనే అసలు సమస్య. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన గుడ్లను తినటం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. గుడ్లకు శీతలీకరణ అవసరం లేదు. వాటిని బయటి వాతావరణంలో ఉంచినా బాగానే ఉంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న గుడ్లను తినడమే మంచిది. బయటి వాతావరణంలో ఉంచిన గుడ్లతో పోలిస్తే ఫ్రిడ్జ్ లో ఉంచిన గుడ్లు త్వరగా కుళ్ళిపోతాయి. ఫ్రిడ్జ్ లో ఉంచిన గుడ్లను బయటకు తీసిన తర్వాత వాటి రుచిలో తేడా వస్తుంది. పుల్లగా అనిపిస్తాయి. పెంకుపై ఉన్న బ్యాక్టీరియా బయట ఉన్న గుడ్లపై పోల్చితే ఫ్రిడ్జ్ లో ఉంచిన కోడి గుడ్లపై ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.